నమస్కారం టెక్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ప్రతాప్స్ టెక్ బ్రీఫ్. ప్రతి బుధవారం మాదిరిగానే ఈరోజు కూడా మన సైబర్ సెక్యూరిటీ అండ్ స్కామ్ అలర్ట్ సెగ్మెంట్లో ఇటీవల ఎక్కువగా జరుగుతున్న కొత్త ఆన్లైన్ మోసాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం 4 ముఖ్యమైన స్కామ్ల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా డీప్ ఫేక్ వీడియో స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ కారణంగా స్కామర్లు చాలా ప్రమాదకరమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి ముఖం మరియు వాయిస్ను ఏఐ సహాయంతో నకిలీగా సృష్టించవచ్చు. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? కీక్యాప్ 1 స్కామర్లు ఒక కంపెనీ సీఈఓ లేదా ఉన్నతాధికారుల వీడియోను ఏఐ ద్వారా నకిలీగా తయారు చేస్తారు. కీక్యాప్ 2 ఆ తర్వాత ఉద్యోగులకు ఇది అత్యవసరమైన గోప్యమైన ట్రాన్సాక్షన్ అంటూ డబ్బు పంపాలని చెబుతారు. కీక్యాప్ 3 వీడియో నిజంగానే సీఈఓ మాట్లాడుతున్నట్టు కనిపించడంతో కొంతమంది ఉద్యోగులు నమ్మి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. జాగ్రత్తగా గుర్తించాల్సిన లక్షణాలు: అకస్మాత్తుగా వచ్చిన అత్యవసర డబ్బు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, కొత్త లేదా తెలియని బ్యాంక్ ఖాతా వివరాలు. ఇది గోప్యమైన విషయం అంటూ చెప్పడం. భద్రతా సూచన: ఎవరైనా డబ్బు పంపాలని చెబితే ముందుగా అధికారిక ఛానల్స్ ద్వారా కన్ఫర్మ్ చేయాలి. ఇటీవల భారత్లో ఎక్కువగా పెరుగుతున్న మరో ప్రమాదకరమైన మోసం డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఈ స్కామ్లో స్కామర్లు తమను పోలీసులు, సిబిఐ అధికారులు లేదా ప్రభుత్వ అధికారులు అని చెప్పుకుంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? కీక్యాప్ 1 ముందుగా మీకు ఒక వీడియో కాల్ వస్తుంది. కీక్యాప్ 2 వారు తమను పోలీస్ అధికారులుగా పరిచయం చేస్తారు. కీక్యాప్ 3 మీ పేరు ఒక క్రిమినల్ కేసులో ఉందని చెబుతారు. కీక్యాప్ 4 నకిలీ ఎఫ్ఐఆర్ లేదా అరెస్ట్ వారెంట్ చూపిస్తారు. కీక్యాప్ 5 మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు అని చెప్పి కేసు నుండి బయటపడాలంటే డబ్బు చెల్లించాలి అంటారు. భయపడిన కొంతమంది అప్పుడే డబ్బు పంపేస్తారు. గుర్తుంచుకోండి, భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ అనే చట్టం అసలు లేదు. పోలీసులు ఎప్పుడూ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా డబ్బు అడగరు. ఇప్పుడు 3వ స్కామ్ గురించి చూద్దాం. ఇది చాలా మందికి వచ్చే ఫేక్ కేవైసీ అప్డేట్ స్కామ్. ఎలా జరుగుతుంది? మీకు ఒక ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అందులో ఇలా ఉంటుంది: మీ బ్యాంక్ కేవైసీ గడువు ముగిసింది. ఇప్పుడే అప్డేట్ చేయకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుంది. అందులో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేస్తే అది నకిలీ బ్యాంక్ వెబ్సైట్. అక్కడ మీరు ఓటీపీ, ఏటీఎం వివరాలు, ఆధార్ సమాచారం ఇవ్వగానే మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు మాయమవుతుంది. జాగ్రత్త, బ్యాంకులు ఎప్పుడూ ఎస్ఎంఎస్ లింక్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయమని చెప్పవు. ఈ స్కామ్లను తగ్గించడానికి భారత ప్రభుత్వం కొత్తగా ఒక భద్రతా చర్య తీసుకువచ్చింది. అదే ఎస్ఐఎం బైండింగ్ రూల్. ఇది ఏమిటి? ఈ నియమం ప్రకారం ఒక ఎస్ఐఎం కార్డు ఒక నిర్దిష్ట మొబైల్ డివైస్తో లింక్ అవుతుంది. దీంతో నకిలీ ఎస్ఐఎం కార్డుల వాడకం తగ్గుతుంది. స్కామర్లను ట్రాక్ చేయడం సులభమవుతుంది. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫారంలలో జరిగే మోసాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది అమలు కావడానికి కొంత సమయం పట్టినా భవిష్యత్తులో సైబర్ మోసాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సైబర్ సేఫ్టీ టిప్స్ చూద్దాం. ఎప్పుడూ ఓటీపీ, పిన్, సివివి వివరాలు ఎవరికీ చెప్పకండి. తెలియని లింకుల ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేయకండి. మీ బాస్ లేదా అధికారుల పేరుతో అత్యవసరంగా డబ్బు పంపమని మెసేజ్ వస్తే ముందుగా నిజమా కాదా చెక్ చేయండి. మీరు మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేయండి. టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా కొత్త రూపాల్లో వస్తున్నాయి. అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. స్టే అలర్ట్, స్టే సేఫ్. ఇలాంటి తాజా టెక్ అప్డేట్స్ మరియు సైబర్ సెక్యూరిటీ సమాచారం కోసం మన ఛానల్ ప్రతాప్స్ టెక్ బ్రీఫ్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.